తెలుగులో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడల్లా ఏదో చర్చ జరుగుతోంది. కొన్ని పెద్ద సినిమాలు టికెట్ రేట్ల విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కసారి గందరగోళానికి దారితీస్తోంది. సినిమా రేట్లు పెంచేదే లేదని తెలంగాణ సర్కారు ఇప్పటికే తేల్చి చెప్పింది. త్వరలో సినిమా టికెట్ల రేట్లపై ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకోబోతుందా? ఇంతకు ఏపీ సర్కారు తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి త్వరలో తెరపడనుంది. గత కొన్నేళ్లుగా సినిమా టికెట్ ధరల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక అంతుచిక్కని సమస్యగా ఉంది. ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలోనూ నిర్మాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, ధరల పెంపు కోసం అభ్యర్థించడం పరిపాటుగా మారింది. భారీ బడ్జెట్తో సినిమా తీసామని టికెట్ ధరలు పెంచుకుంటే నష్టపోతామంటూ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలను నిర్మాతలు అభ్యర్థిస్తున్నారు. వారి అభ్యర్థనల మేరకు సినిమా టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వాలు ప్రకటించినప్పుడల్లా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సినిమాలు టికెట్లను భారీ పెంచుకునేందుకు అనుమతించడం, ఇంకొన్ని సినిమాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్థిరమైన, పారదర్శకమైన విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. దీనివల్ల ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత తొలగిపోవడమే కాకుండా రాజకీయ పక్షపాతానికి తావు లేకుండా అందరికీ సమాన అవకాశాలు లభించనున్నాయి. గతంలో టికెట్ ధరల నిర్ణయం పూర్తిగా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. సినిమా బడ్జెట్ ఎంత ఉన్నా ప్రభుత్వం ఇచ్చే జీవో ఆధారంగానే థియేటర్ల వద్ద వసూళ్లు కొనసాగేవి. ఇందులో ప్రధానంగా రెండు సమస్యలు తలెత్తేవి. ఒకటి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న హీరోలు లేదా నిర్మాతలకు భారీగా ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం, వ్యతిరేకంగా ఉన్న వారికి నిరాకరించడం వంటి సంఘటనలు పరిశ్రమను కుదిపేశాయి. రెండోది, అశ్రిత పక్షపాతం. చిన్న సినిమాలు కొన్నిసార్లు ప్రభుత్వం అండతో ఎక్కువ ధరలు పొందడం, మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు సరైన మద్దతు లేక నష్టపోవడం వల్ల ఇండస్ట్రీలో అసమానతలు పెరిగాయి. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై దృష్టి సారించింది. పాన్ ఇండియా సినిమా వల్ల నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. భారీగా టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు వినోదాన్ని దూరం చేసినట్లు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఏపీలో సినిమా టికెట్ల రేటు హేతుబద్ధీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణ కమిటీ సమావేశమై ముఖ్యమైన అంశాలను చర్చించింది. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ల టికెట్ ధరల హేతుబద్ధీకరణ, హై బడ్జెట్ సినిమా టికెట్ల పెంపునకు అనుసరించాల్సిన విధానాలపై కమిటీ చర్చించింది. లో బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు ఎంత ధర ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. దీంతో పాటు ఎంత శాతం ఏపీలో చిత్రీకరణ జరపాలన్న అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై త్వరలో కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఇప్పటి వరకు పాత జీవో ప్రకారం హోంశాఖ ద్వారా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు. సినిమా ధరల హేతుబద్ధీకరణ కమిటీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రతి సినిమాకు విడివిడిగా జీవోలు ఇచ్చే పద్ధతి ఉండదన్నారు. అందరికీ వర్తించేలే ఒకే సమగ్ర విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. చిత్ర పరిశ్రమలోని పెద్దలతో చర్చించి సామాన్య ప్రేక్షకుడికి భారం పడకుండా, అదే సమయంలో నిర్మాతకు నష్టం రాకుండా మధ్య మార్గంగా ఈ పాలసీ ఉండబోతుందన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త విధానం అమలైతే అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సినిమా బడ్జెట్, షూటింగ్ లొకేషన్లు, నటీనటీమణులు పారితోషికాల ఆధారంగా టికెట్ల రేటు పెంపునకు ఆటోమేటిక్ గైడ్ లైన్స్ ఉండనున్నాయి. దీనివల్ల నిర్మాతలు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. సినిమా షూటింగ్ ప్రారంభం దశలోనే టికెట్ రేట్లపై ఒక స్పష్టత ఉండటం వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ధైర్యంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఏ హీరో సినిమా అయినా, ఏ బ్యానర్ సినిమా అయినా నిబంధనల ప్రకారం ఒకే రకమైన ధరలు అమలవుతాయి. ఇది సినిమా ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సినిమా ఒక యుద్ధంలో మారుతుందని, కేవలం సినిమా హిట్ అవడమే కాదు, ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడం కూడా సవాలుగా మారిందనే భావన ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమపై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ హేతుబద్ధీకరణ వల్ల న్యాయం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు టాలీవుడ్ లో కొత్త శకానికి నాంది పలుకునుంది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల వ్యాపారం, లక్షలాది మందికి ఉపాధినిచ్చే రంగం. అటువంటి రంగంలో రాజకీయ పక్షపాతాన్ని తొలగించి ఒక వ్యవస్థీకృత విధానాన్ని తీసుకురావటం మంచి పరిణామమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నూతన విధానం సామాన్య ప్రేక్షకుణ్ణి థియేటర్లకు రప్పించడంలోనూ, పరిశ్రమ మనుగడను కాపాడడంలోనూ కీలక పాత్ర పోషించనుంది.